7. సూటి నాయకులకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఓం నమ శివాయ, నమో వెంకటేశాయ. ఈరోజు నిన్నటి రోజునే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మూడో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ సమావేశానికి ముందు సభ జరిగినటువంటి విధానాన్ని కూడా ఒకసారి మన ప్రజలకు తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం, ఆ బాధ్యత నా మీద ఉంది. సభ ప్రారంభంలో బడ్జెట్ సమావేశాలకు ముందు సాంప్రదాయంగా ఉభయ సభలు కలిసి కూర్చుంటాయి. ఆ ఉభయ సభల్లోనే ఉన్నటువంటి సభ్యులందరూ కూడా అక్కడికి రావడం జరుగుతుంది సమావేశానికి. గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఇది ఒక ఆనవాయితీ మనకి. గవర్నర్ ప్రసంగం అన్నది ప్రభుత్వ విధానాలు ప్రతిబింబించేటటువంటి విధంగానే ఉంటుంది. ఏ పార్టీ పాలనలో ఉన్న ప్రసంగం మాత్రం ప్రభుత్వ విధానాలను ప్రతిబింబించే విధంగా గవర్నర్ ప్రసంగిస్తారు. ఆ ప్రసంగంలో కూడా ఆయన ఆమోదం ఉంటుంది. ముందే పంపుతారు ప్రసంగాన్ని, మా విధానం ఇది, మీరు ఈ రకంగా మాట్లాడాలి అని చెప్పేసి. దాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించి పరిశోధించి దాంట్లో చేర్పులు మార్పులు ఏమన్నా ఉంటే, ఆయనకి ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉంటే వాటిని కూడా మార్పు చేసుకునే సాంప్రదాయం ఉంటుంది. ఆ విధానంలో గవర్నర్ ప్రసంగం జరుగుతున్నటువంటి టైంలో చాలా సంతోషించాం. ఒక ప్రతిపక్ష మామూలుగా ప్రజాస్వామ్యాన్ని మనసా వాచా కోరుకునేటటువంటి వ్యక్తిగా నేనైతే చాలా ఆనందించాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అండ్ అదర్స్ 11 మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రతిపక్ష పార్టీ వాళ్ళు హాజరవుతున్నారంటే ఆనందించాం, వెల్కమ్ చేశాం. కానీ వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు చూస్తే, అంటే కేవలం చంటి కుర్రోడు చాక్లెట్ పెట్టకపోతే ఏ రకంగా పేసి పెడతాడో తల్లిదండ్రుల దగ్గర, అదే రకంగా పడ్డారా అనిపించింది నాకు. అయినా కాసేపు ఆగితే హక్కును చేర్చుకుంది కదా మా తల్లిదండ్రులుగా. వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఆశ్చర్యకరం. గవర్నర్ ప్రసంగంలో కానీ ప్రభుత్వ విధానాల్లో కానీ ఈ తప్పు ఉందని ఎక్కడా కూడా డిమాండ్ లేదంటే, ఇంకా చదవకుండానే మొదలు పెట్టకుండానే ప్రారంభించారు. వీ వాంట్ ప్రతిపక్షవాద. అరే స్పీకర్ ఎవరు, గవర్నర్ ఎవరు, శాసనసభ్యులుగా మేమెవడం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇవ్వడానికి, ప్రతిపక్ష నాయకులు హోదా ఇవ్వడానికి ప్రజలు ఇవ్వాలి. అది నీకు ప్రజలు ఇవ్వలేదు, మమ్మల్ని ఏం చేయమంటావు? నేను ఎలాగైతే మాట్లాడుకుంటున్నానో ఈ 2 రోజులు శాసనసభలోని నాకు కూర్చొని రాలేదు, మాట్లాడడానికి ఇంకా అంశాల వారి రాలేదు. సరే ఏదో ఒకటి మాట్లాడాలి అనే అవకాశానికి 0 అవర్ను ఉపయోగించుకున్నాను. నేను నా స్థాయిలో 0 అవర్కి వెళ్ళక్కర్లా, ఎందుకంటే 4వ శాసనసభ్యుని అయ్యాను. 2 రోజులు ఆగొచ్చు, కానీ ఏదో ఒక సమస్యను ప్రతిబింబించే విధంగా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది.
నన్ను జగంపేట నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా అక్కడ పంపారు. ఒక జగంపేటగా కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది మా మీద శాసనసభ్యులుగా. అదే బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంది, జగన్మోహన్ రెడ్డి అండ్ అదర్స్.